వెల్కమ్ టు లీలా క్రానికల్స్. రామశాస్త్రి అనే పేద బ్రాహ్మణుడికి 4 ఆడపిల్లలు. నలుగురికి పెళ్ళిళ్ళు చేసి వారిని అత్తవారిళ్ళకి పంపేటప్పటికీ రామశాస్త్రి తలమునకలుగా అప్పుల పాలై అప్పుల వాళ్ళ మొహం చూడలేకపోయాడు. ఒకరోజు అర్ధరాత్రి వేళ ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి పట్టణానికి బయలుదేరాడు. జీవితంపై ఆశలు వదులుకున్న అతడు ఇలా ఇల్లు వదిలి వెళ్ళినప్పటికీ తర్వాత ఏం చేయాలి అనే విషయం అతడికి అర్థం కాలేదు. చీకటిలో అతడు ఒక చెట్టు కిందకి చేరుకున్నాడు. ఆ చెట్టు మీద కొన్ని వందల ఏళ్లుగా ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడు. ఆ సంగతి ఆ సమీపంలో ఉన్న గ్రామాల వాళ్ళందరికీ తెలుసు. అందుకని పట్టపగలు కూడా ఎవ్వరూ చెట్టుదాపులకు వెళ్ళరు. పొరపాటున ఎవరైనా అటు వెళుతూ బ్రహ్మరాక్షసుడి కంట పడ్డారో అతడి వేధింపులు తట్టుకుని బయటపడేవారు చాలా తక్కువ. అటుగా రామశాస్త్రి వెళ్ళడం చూసి బ్రహ్మరాక్షసుడు ఆశ్చర్యపడిపోయాడు. ఆగు ఆగు అని పెద్దగా అరిచాడు. ఆ కేక వినగానే రామశాస్త్రికి క్షణం పాటు ఒళ్ళు చల్లబడింది. ఎంత చెడ్డ స్వతహాగా సమయస్ఫూర్తి ధైర్యం కలవాడు కనుక 4 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి అన్ని రకాల భయాలకి రాటుదేలి ఉండడం చేత తన భయాన్ని క్షణంలో జయించి ఎవరది అని అడిగాడు. తన భీకర కంఠం వింటూనే రామశాస్త్రి భయంతో మూర్ఛపోయి ఉండవలసింది. అలా జరగకపోవడం బ్రహ్మరాక్షసుడికి అవమానం అనిపించింది. రాక్షసుడు గొంతు వినబడే తరువాత కూడా ఓ మానవుడు తిరిగి తననే ప్రశ్నించడమా? ఉక్రోషంతో వాడు చెట్టు మీద నుంచి ధబీమని రామశాస్త్రి ముందుకు దూకి నేనెవరో తెలియడం లేదా అని కోపంతో రంకెపెట్టాడు. బ్రహ్మరాక్షసుడిని నేరుగా చూడగానే రామశాస్త్రి పై ప్రాణాలు పైనే పోయాయి. మొదట్లో బింకంగా ఉన్నప్పటికీ ఆ భారీ కాయుణ్ణి చూసి ఇక అన్ని ఆశలు వదిలేసుకున్నాడు. కానీ ఇల్లు వదిలిపెట్టిన వాడికి ఇంకా దేనికి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం తెచ్చుకున్నాడు. రామశాస్త్రి వాడిని గురించి అమాయకంగా మొహం పెట్టి, ఎవరు బాబు నువ్వు? ఇంత రాత్రి వేళ చీకట్లో ఇక్కడికి ఎందుకు వచ్చావు? పురుగు పుట్రా ఉంటాయి కదా, నీవు చూడబోతే ఎంతో నాజుగ్గా ఉన్నావు అన్నాడు నిబ్బరంగా. తాను నిజంగానే అందరూ అనుకున్నంత భయంకరంగా లేనేమోనని బ్రహ్మరాక్షసుడికి మొదటిసారి అనుమానం కలిగింది. రాక్షసుడు రామశాస్త్రి కేసి అనుమానంగా చూస్తూ, నా దగ్గర దొంగ వేషాలు వేస్తున్నావా? నన్ను చూసి నిజంగా నీవు భయపడడం లేదు. నేనంటే ఈ ప్రాంతంలో భయపడిన వాళ్ళెవ్వరూ లేరు. నేను బ్రహ్మరాక్షసుణ్ణి, ఈ చెట్టు మీదే ఉంటాను అన్నాడు. నమ్మలేనట్లుగా చూస్తూ, నువ్వు రాక్షసుడివా? అసంభవం. నువ్వు నిజంగా బ్రహ్మరాక్షసుడివైతే భయంతో చచ్చుండను. నిన్ను చూస్తే మా అల్లుళ్ళని చూస్తే కలిగే భయంలో 4వ వంతు కూడా కలగడం లేదు. రాక్షసుడికి చాలా ఆశ్చర్యం వేసింది. ఒక్కసారి తన ఒంటికేసి చూసుకున్నాడు. అది చూసి రామశాస్త్రి వాడితో మళ్ళీ ఇలా అన్నాడు. కాస్త పొడవుగా ఉన్నమాట నిజమే కానీ నీ కళ్ళు చాలా అందంగాను సౌమ్యంగాను ఉన్నాయి. నువ్వు ఎంత కోపంగా చూసినా మా పెద్దల్లుడి కళ్ళల్లో ఉన్న కోపంలో 100వ వంతు కూడా లేదు. నీ కళ్ళల్లో, నీ గొంతులో ఎంతో మృదుత్వం ఉంది. నీ అరుపులు మా అల్లుళ్ళ నవ్వుల కన్నా వినసొంపుగా ఉన్నాయి. మానవుల్లో నాకంటే భయంకరంగా ఉండడం అసంభవం. ప్రపంచం ఇంతగా మారిపోయిందా? ఈ 300 సంవత్సరాలలో మానవులకి శక్తి అంత పెరిగిందా అనుకుని సందేహ నివృత్తి కోసం రామశాస్త్రిని, ఎందుకయ్యా అలాగంటావు? నాకు లేని శక్తి బలం నీ అల్లులకు ఎలా వచ్చాయంటావు అని అడిగాడు. నీకు అసలు పెళ్ళయిందా బాబు అని అడిగాడు రామశాస్త్రి. లేదు, పెళ్ళైతే ఏమవుతుంది అన్నాడు బ్రహ్మరాక్షసుడు. అయ్యో అమాయకుడా, పెళ్లి మంత్రాలకు ఎంత శక్తి ఉంటుందో నీకు తెలీదు. ఆ మంత్రాల ప్రభావంతో మామూలు మనుషులే అల్లుళ్ళైపోయి అంతులేని శక్తి సంపాదించి చాలా శక్తివంతులవుతారు. మా అల్లుడు కోపంగా చూస్తే చాలు, నేను, నా కూతురు, నా భార్య ఎక్కడి వాళ్ళం అక్కడ నీరు గారిపోతాం. ఇంకా కోపంగా అరిచాడు అంటే చెప్పావు చాప చుట్టగా అందరము అతడి కాళ్ళ మీద పడిపోతాం. నీ కోపము, నీ అరుపులు అందుకే నా మీద పని చేయలేదు అంటూ రామశాస్త్రి బ్రహ్మరాక్షసుడికి బోధ చేస్తున్నట్లుగా చెప్పాడు. రాక్షసుడు ఆలోచనలో పడ్డాడు. ఈ బ్రహ్మరాక్షసుడి మాటలు నిజమే అయి పెళ్ళి కాగానే మానవులకు అంత శక్తి పెరిగితే తనను చూసి భయపడేవారు లేకుండా పోతారు కనుక
తాను కూడా పెళ్లి చేసుకొని తన శక్తి పెంచుకోవాలని అనుకున్నాడు. రాక్షసుడు మొహం చూస్తున్న రామశాస్త్రి వాడి ఆలోచనలు గ్రహించి, నువ్వు మాత్రం బ్రహ్మచారిగా ఎంతకాలం ఉంటావు? పోనీ పెళ్లి చేసుకొని అందరినీ నీ అదుపులో తెచ్చుకో అని సలహా ఇచ్చి కదిలాడు. బ్రహ్మరాక్షసుడికి రామశాస్త్రి సలహా నచ్చింది. వాడు రామశాస్త్రి వెనక్కి పిలిచి, ఇదిగో నాకు పెళ్ళి ఎవరు చేస్తారు? నాకు పిల్లను నువ్వే చూడు అన్నాడు. నీ తలదన్నేవాళ్ళు ఇప్పుడు మా మనుషుల్లో చాలామంది ఉన్నారు. ఎవరన్నా పిల్లను గొప్పవాడికి ఇవ్వాలనుకుంటారు కానీ నీలాంటి అమాయకుడికి పేదవాడికి ఇవ్వడు అన్నాడు రామశాస్త్రి. రాక్షసుడు బాగా లోకువైపోయాడు. రామశాస్త్రిని బతిమలాడసాగాడు. రామశాస్త్రి వాడి చేత చాలాసేపు బతిమాలించుకొని, అది అంత తేలికగా అయ్యే విషయం కాదు, డబ్బు ఖర్చు చాలా ఉంటుంది, నువ్వేమో ఉండడానికి కనీసం భవనం కూడా లేనివాడివి, నువ్వు నీ ఇల్లు ఇలా చూస్తూ చూస్తూ ఎవరు పిల్లనిస్తారు అన్నాడు. బాబు, అంత మాట అనకు, నాకు కాసింత సాయం చేసి పెట్టు, డబ్బు కోసం వెనకాడకు, పిల్లని వెతకడానికి అయ్యే ఖర్చు నీకు బహుమతి కూడా ఇచ్చే భారం నాది, పెళ్ళయ్యాక మరిచెట్టు వదిలి పెద్ద భవనంలోకి పోతాను అని రాక్షసుడు బంగారు కాసులున్న కుండ తెచ్చి రామశాస్త్రికి ఇచ్చాడు. రామశాస్త్రి సడే అన్నట్లుగా తలాడించి, కానీ ఒక షరతు, నేను పిల్లను మాట్లాడేదాకా నువ్వు ఎవరికంటా పడడానికి వీల్లేదు, పెళ్లి కొడుకు కాపురం చెట్టు మీద అని తెలిస్తే వచ్చే బంధువులు వెనక్కిపోతారు, నిన్ను చూసి జనం నువ్వు బలహీనుడివని ప్రచారం చేస్తే ఎవ్వరూ పిల్లనియ్యరు, కళ్ళ ముందు ఎంతో మేటి మనుషులు ఉండగా పిల్లను తీసుకుపోయి సాదాసీదా బ్రహ్మరాక్షసుడికి ఇవ్వడం పరువు తక్కువ అనుకోరు. బ్రహ్మరాక్షసుడికి రామశాస్త్రి అన్నమాట నచ్చింది. పెళ్ళయ్యేదాకా ఎవరికంట పడనని రామశాస్త్రికి వాడు మాటిచ్చాడు. వాడిని అటు తర్వాత ఆ చెట్టు మీద ఎవ్వరూ చూడలేదు. ఆ చెట్టు మీద ఒకప్పుడు బ్రహ్మరాక్షసుడు ఉండేవాడని ముసలివాళ్ళు చెబితే పడుచువాళ్ళు హేళన చేస్తూ ఇవన్నీ ఉట్టి మూఢనమ్మకాలని కొట్టేసేవాళ్ళు. బ్రహ్మరాక్షసుడు ఇచ్చిన బంగారంతో రామశాస్త్రి తన ఇంటికి తిరిగి వెళ్ళి అప్పులన్నీ తీర్చి, అల్లుళ్ళ గొంతమ్మ కోరికలన్నీ తీర్చి మిగిలిన డబ్బుతో హాయిగా బతికేశాడు. ఇదండి కథ. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.